సీత కమాన్. వస్తున్నా. వస్తున్నా అంటే కుదరదు, తొందరగా రావాలి. ఏమిటా హడావిడి? ఏమిటా హడావిడ? అర్జెంట్గా ఇక్కడ కూర్చో. ఏంటి అక్కడే కూర్చున్నావా? సరే పర్లేదులే. ఇదిగో అయ్యగారు చూసావా, 5,000 సంపాదించుకొచ్చారు. టికెట్ ప్రస్తుతానికి ఇంటి ఖర్చులకి ఉంచుకో, మిగతా వాటికి మళ్ళీ సంపాదించుకొస్తాను. ప్రస్తుతానికి సరిపోతుందిగా. ఇదిగో ఆ 3 ఇంట్లో ఒక ఆవిడ ఉంది. ఆవిడ మనం ఏమని పిలుస్తాం? ఆవిడెందుకు పిలవటం? అడుగుతున్నానా? టైలర్ భార్య అని పిలుస్తాం. ఆ గుడి పక్కనే ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో ఆవిడ ఏమని పిలుస్తాం? పోస్ట్ మ్యాన్ భార్య అని పిలుస్తాం. అందరూ నన్ను ఏమని పిలుస్తున్నారు చెప్పనా? ఏమని? కిరాయి రౌడీ పెళ్ళామని. ఎవరితో తప్పుడు కోత కూసింది? వాళ్ళ మీద ఎందుకు కోపడతావు? నువ్వు చేసే పనేగా వాళ్ళు అన్నారు. నేను కూడా వాళ్ళని అడిగాను. నా మొగుడు కిరాయి రౌడీ అనుకోండి, ఒక రోజుకి 5,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, తలుచుకుంటే 10,000 సంపాదించగల మనిషి, నీ మొగుడికి చేతనవుతుందా అని గొప్పగా అడిగాను. దానికి ఏమన్నారో తెలుసా? కలోగంజా తాగి బతుకుతాం గాని నీలాగా మిగతా వాళ్ళ ఉసురు పోసుకుని బతికే మనుషులం కాము అన్నారు. నాకు ఆశయ్య, వాళ్ళు చెప్పినట్టు కష్టపడి సంపాదించే 1 రూపాయిలో అంత గొప్ప సుఖమే ఉందో చూద్దాం. మనకి బాగాలేదనుకుంటే మళ్ళీ నీ రూట్లోనే పో. నీకు వేరే వృత్తే తెలియదుగా. తెల్లారగానే పనికెళ్ళిన భర్త సాయంత్రం వస్తాడా రాత్రికి వస్తాడా అని ఒక భార్య ఎదురు చూడడంలో తప్పు లేదు. కానీ ఆ భర్త ప్రాణాలతో వస్తాడా రాడా అని ప్రతి నిమిషము తస్తూ బతకూడదయ్యా. చూడు, సడన్ గా నాకేమైనా అయితే నీ కబురు చేయడం ఎలా చెప్పు? ఆ టైంకి నువ్వు ఏ ఊళ్ళో ఉంటావో ఏ జైల్లో ఉంటావో ఎవరికి తెలుసు? కరెక్ట్ గా కనుక్కోవడానికి నువ్వు పనిచేసేదేమైనా ఆఫీసా? ఏదేదో మాట్లాడి నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు.